హాయ్ ఫ్రెండ్స్, 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించారు మనకు బ్రిటిష్ వాళ్ళు. సో దానికంటే ముందే 1946 జూలైలో మనము రాజ్యాంగము లేకపోతే కొత్తగా ఏర్పడబోయే దేశంలో కావలసిన చట్టాలు లేకపోతే దానికి సంబంధించిన రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఇవంతా యాక్షన్స్ ఏమేమి తీసుకోవాలనేది ఇవన్నీ నిర్ణయించడానికి ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడానికి వివిధ రాష్ట్రాల్లో నుంచి ప్రతినిధులను ఎన్నుకున్నారు. దాన్ని రాజ్యాంగ పరిషత్ అంటారు. దట్ ఈజ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇంగ్లీష్లో. దానికోసం వివిధ రాష్ట్రాల్లో నుంచి ఈ ప్రతినిధులను అక్కడ వాళ్ళు ఎన్నుకొని ఈ రాజ్యాంగ పరిషత్తుకు పంపడం జరిగింది. ఈ పరంపరలో మన కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పార్టీ కాబట్టి సో వాళ్ళకు నచ్చిన షెడ్యూల్ క్యాస్ట్ కులాల వాళ్ళను ఓటి బాబు జగజీవన్ రామ్ గారిని, తర్వాత దాక్షాయణి వేలాయుధన్ కేరళ, శ్రీనివాసన్, ఇలా కొంతమందిని వాళ్ళు నామినేట్ చేశారు వాళ్ళ రాజ్యాంగ పరిషత్తుకు ఎస్సీ కోటా కింద. కానీ అంబేద్కర్ని ఎవరు పట్టించుకోలేదు. అంబేద్కర్ సొంతంగా పోటీ చేసినా అక్కడ ఆయన గెలిచే అవకాశాలు లేవు మహారాష్ట్రలో. ఆయనకు తెలుసు. అంతకుముందు కూడా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తే కూడా ఆయన గెలవలేకపోయాడు. కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజులలో ఉన్న బలమైన శక్తితో అడ్డుకున్నారు. సో ఆ పరిస్థితులలో రాజ్యాంగ పరిషత్ లేకపోతే రాజ్యాంగం రచనలు భాగస్వాములం కాకపోతే నా ప్రజలు వాళ్ళ భవిష్యత్తు మనకి ఏమవుతుంది అని ఆయన ఆందోళన చెందుతున్న తరుణంలో జూలై 1946లో జోగేంద్రనాథ్ మండల్ అతను మనకు బెంగాల్ రాష్ట్రంలో అప్పుడు మనకు పాకిస్తాన్, మన బెంగాల్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి బెంగాల్ను బ్రిటిష్ వాళ్ళు విడగొట్టిన తర్వాత ఈ ఈస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి ఈ జోగేంద్రనాథ్ మండల్ బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగ పరిషత్తుకు నిలబెడతాడు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అందులో ప్రత్యేకించి పటేల్ వీళ్ళంతా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగ పరిషత్తులోనికి అడుగు పెట్టనివ్వము. వీ హ్యావ్ క్లోజ్డ్ ఆల్ ద డోర్స్, ఈవెన్ విండోస్ ఆల్సో. ఈ కెనాట్ ఎంటర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని వాళ్ళు ప్రకటించారు. అట్టి పరిస్థితులలో జోగేంద్రనాథ్ మండల్ తీసుకున్న ఈ నిర్ణయం, అతను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, తీసుకున్న ఈ నిర్ణయము చాలామందికి మనకు విస్మయం కలిగించింది. ఆ పరిస్థితులలో ఇతను మన అంబేద్కర్ను ఓడించడానికి దత్తా అని చెప్పేసి ఆ బెంగాల్లో ఉన్న అత్యంత పెద్ద జమీందారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అతన్ని అంబేద్కర్కు పోటీగా నిలబెడతారు. ఇక్కడ జోగేంద్రనాథ్ మండల్ తన శక్తియుక్తులను వాడి అక్కడున్న ముస్లింలను, సో క్రిస్టియన్స్ను, వీళ్ళందరినీ కన్విన్స్ చేసి అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కి వెళ్తే దేశానికి, పేద ప్రజలకి ఎంతో మేలు జరుగుద్దని మనకు కన్విన్స్ చేసి అంబేద్కర్ను గెలిపిస్తాం. ఇది జీర్ణించుకోలేకపోయారు నెహ్రూ, పటేల్. ఎప్పుడైతే అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులోకి వస్తున్నాడు అని తెలిసినప్పుడు అప్పుడు పెద్ద కుట్ర జరిగింది, కాన్స్పిరసీ జరిగింది. సో నెహ్రూ, పటేల్, అప్పుడు పటేల్ హోమ్ మినిస్టర్ ఉండేవాడు, వీళ్ళు ఏం చేశారంటే మనకు ఇండియా పాకిస్తాన్ డివిజన్ కోసం ఏ ప్రాంతాలు పాకిస్తాన్కి వెళ్ళాలా, ఏ ప్రాంతం ఇండియాలో ఉన్నాయని అదే టైంలో నడుస్తున్నాయి విభజన. సో
అందులో ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటంటే ఎక్కడైతే ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ ఆ జనాభా అది ఆ లెక్క చూసుకొని దాని ప్రకారం పాకిస్తాన్కి ఇవ్వటం, హిందువులు ఎక్కువ ఉంటే అది ఇండియాకి ఇవ్వటం. సో ఈ ప్రాంతం ఏమైతే ప్రాంతం అంబేద్కర్ గెలిచాడో ఆ నియోజకవర్గము, అలాగే జోగేంద్రనాథ్ మండలంలో ఉన్న నియోజకవర్గము, ఆ ప్రాంతం అంతా ప్రస్తుతం ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్లో ఉన్నాయి. అవి ఆ రెండు కూడా హిందూ డామినెంట్ ప్లేసెస్. అక్కడ ముస్లింలు ఎక్కువ పాపులేషన్ లేదు. ముస్లింలు లేరని కాదు, ముస్లింలు ఉన్నారు, బట్ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంది. మనకు బై ఆల్ మీన్స్ అది ఇండియాకు రావాలి. కానీ నెహ్రూ పటేల్ కలిసి దాన్ని పాకిస్తాన్కి ఇచ్చేసారు. సో అలాంటప్పుడు వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళాలా. సో అంబేద్కర్ రిజైన్ చేస్తాడు, నేను పాకిస్తాన్ వెళ్ళను. జోగేంద్రనాథ్ మండల్ వెళ్తాడు. అతను జిన్నా కోరిక మేరకు మొదటి పాకిస్తాన్ లా మినిస్టర్గా కొద్ది రోజులు చేసి అక్కడ ఉన్న పరిస్థితులను అవి గమనించి ఇక్కడ మనం చేయటం కష్టమని చెప్పేసి రాజీనామా చేసి వచ్చి దాని తర్వాత ఇండియాలో మళ్ళీ ఎలక్షన్ గెలిచి 2 సార్లు ఎమ్మెల్యే, 3వ ఎలక్షన్ మీటింగ్లోనే ఆయన కుప్పగూలి చనిపోతాడు. ఇది జరిగి దాని తర్వాత ఆ టైంలో మనకు అంబేద్కర్ అప్పుడు ఈజ్ యూజ్డ్ ఈజ్ కనెక్షన్స్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో చెప్తాడు, ఇవంతా జరిగింది, నన్ను రానివ్వకుండా చూస్తున్నారు, మా ప్రజలకు న్యాయం జరగాలంటే నేను అలా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అడుగు పెట్టాను. అప్పుడు అట్లీ వీళ్ళంతా ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు ఇంగ్లాండ్ వీళ్ళంతా నెహ్రూకు, పటేల్కు, గాంధీకి వార్నింగ్ ఇస్తారు, మీరు అంబేద్కర్ను అలో చేయకపోతే మేము మనకు స్వాతంత్రం ఇవ్వటం వాయిదా వేయాల్సి వస్తుంది. సో అప్పుడు తప్పని పరిస్థితులలో మనకు మహారాష్ట్ర నుంచి ఒక అతన్ని రాజీనామా చేయించి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ను గెలిపించి రాజ్యాంగ పరిషత్తుకు పంపటం. సో దరిమిలా అతన్ని రాజ్యాంగ